పాయింట్ ఆఫ్ నోట్ మొత్తం నువ్వు ఉంటావచ్చు, ఇంకా 3 ఏళ్ళు ఉంటావచ్చు, 30 ఏళ్ళని ఉండని నువ్వు. కానీ నీ పైసలతో కానీ ఎక్కడో దగ్గర చైతన్యం వచ్చినాడు నువ్వు పాతాళానికి పోతావు, నీ పరువు పాతాళానికి పోతుంది. నువ్వు రేవంత్ ఇట్లా చూడదలుచుకోలే. నేను చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా మానసిక క్షోభతో మాట్లాడుతున్నా. కానీ నాకు కూడా తప్పలేదు, బరాబర్ మాట్లాడాలి. ఎందుకంటే ప్రజాపక్షంలో ఉంటా, నా జీవితమే అది కాబట్టి. అది నీకు కూడా తెలుసు. నీకు కూడా నేను అధికారం సైడ్ రావాలనుకుంటే నేను కూడా ఎక్కడికో పోతుంటే కావచ్చు, అది వేరే విషయం. ఆయనకు కూడా ఎరికే. కానీ నేను జనం నుంచి ఉంటున్నా కాబట్టి నేను కొన్ని వాస్తవాలు కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నా. పైసలు ఇవన్నీ శాశ్వతం కాదు. మన ఇండ్లలో కూడా పిల్లలు ఉన్నారు, మీ ఇండ్లలో కూడా పిల్లలు ఉన్నారు. నేను ఒకసారి మొన్న ఏదో మాట్లాడే క్రమంలో వస్తే నీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా అని అంటే నాకు ఒక 2-3 దగ్గర ఫోన్ చేశారు. అరే ఎందుకు నువ్వు పిల్లల గురించి ఎందుకు మాట్లాడు? అరే నాతో అయితే లేదు భయ, మరి వాళ్ళు కూడా పిల్లలే కదా, ఆలోచించాలి కదా. నువ్వు రాజు అయ్యాలా, నువ్వు రాజు అన్నప్పుడు మొత్తం నీ రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా నీ కుటుంబ సభ్యులు లెక్క చూసుకోవాలి. నువ్వు ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యులు లెక్క చూసుకోవాలి. ఎంత దారుణం. ఆఖరికి ఒక్కసారి నా ఇల్లంతా ఒక్కసారి తిరిగి వస్తానది, ఎంతకన్నా ఎక్కువ